పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం నందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 1/9/2025 సంవత్సరమున నల్గొండ వాస్తవ్యులు రాపోలు గోత్రోపవాసీలు కీర్తిశేషులు కౌకుంట్ల నరసింహారెడ్డి గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భంగా ఈ అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య కౌకుంట్ల భాగ్యమ్మ గారు, అదేవిధంగా తమ్ముళ్ళు మర్దలు భీష్మారెడ్డి గారు, శోభారాణి గారు, రామచంద్రారెడ్డి, ఊర్మిళ గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు మీకు వెళ్ళవెళ్ళ వెన్నంటి ఉండాలని కోరుకుంటూ కీర్తిశేషులైన కౌకుంట్ల నరసింహారెడ్డి గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. గత 9 సంవత్సరాల నుండి ఇక్కడికి వచ్చి ఆయన వీలైనంత వరకు వస్త్రదానము, బియ్యము, డబ్బులు అట్లా ఇచ్చుకుంటూ వస్తుండేవాడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఆయనది సంవత్సరికం రేపు ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పెట్టించినాము. ఇక్కడ ఈ సంస్థ వారు ఈ దాదాపు 600 మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఉన్నారు. అంటే మా ఇంటి వద్ద మా అమ్మనాయనకు కూడా ఈ విధంగా మేము చేయలేకుండా ఉన్నాము. చాలా బాగా చేస్తున్నారు, చాలా అమోఘంగా ఉంది. చాలా కృతజ్ఞతలు. నా భర్త సంవత్సరం ఫస్ట్ సంవత్సరం గత 9 సంవత్సరాలుగా మేమిద్దరం ఎప్పుడు వస్తుండేది. సంవత్సరం రైసు బట్టలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళము. ఈ హార్ట్ అటాక్ తోటి మా సార్ వేయరు. ఈ సంవత్సరం ఇక్కడ చేసిన తర్వాతే మా ఇంట్లో జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. గట్టు శంకర్ గారు చేస్తున్నది ఇది చాలా పుణ్యకార్యము. ఆయన ఎంతో పుణ్యాత్ముడు కాబట్టి ఇంతమందికి సేవలు అందిస్తారు. కారణ జన్మలు కాబట్టి మామూలుగా అయితే చేయడం చాలా కష్టము. ఇంతమంది మెయింటెనెన్స్ చేస్తారు. మాలాగే ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళకు సహాయం సహకారాలు అందిస్తే వాళ్ళందరికీ ఒక్క పూట భోజనం పెట్టిన ఆ తృప్తి మనకు లభిస్తుందని ఆ శివయ్యను ఆశీర్వదించమని కోరుకుంటాం. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు,
ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. కలికేకతో అల్లాడే అనాథలు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా. మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.